ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రత్యేక బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన 13 మంది అధికారులతో కూడిన సిట్ పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోంది. మాచర్ల, గురజాల, నర్సారావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం ప్రధానంగా దర్యాప్తు చేస్తోంది. పద్మావతి వసతిలో దాడి జరిగిన ప్రాంతాన్ని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. నానిపై దాడికి ఉపయోగించిన కత్తులు, రాడ్లు, ఇతర మారణాయుధాలను పరిశీలించారు. దాడి జరిగిన ప్రాంతంలో సీన్ రీక్రియేట్ చేసింది సిట్ బృందం. దాడి ఎలా చేశారు, ఎంతమంది వచ్చారు, ఆయుధాలు కలిగిన వాహనాలను స్ట్రాంగ్ రూమ్ లోపలికి ఎలా అనుమతించారని స్థానిక అధికారులను సిట్ డీఎస్పీ రవి మనోహరాచారి ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, నిన్నటి నుంచి ఎక్కడైతే ఈ ఎన్నికల అనంతరం జరిగినటువంటి గొడవలు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు విధ్వంసకాండ జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడము, దర్యాప్తు చేసే పనిలో సిట్ బృందం నిమగ్నమైందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక తిరుపతిలో యూనివర్సిటీ మహిళా పద్మావతి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో జరిగినటువంటి గొడవలు, అక్కడ పులివర్తి నాని మీద చేసేటువంటి దాడి, అది ఒక విధంగా చెప్పాలంటే హత్యాయత్నం కింద వస్తుందని చెప్పేసి పోలీసు యంత్రాంగం భావిస్తా ఉంది. కత్తులు, గొడ్డళ్లు, రాడ్లతో చేసేటువంటి దాడి, ఆ రాళ్లతో చేసినటువంటి దాడి, దానికి సంబంధించినటువంటి ఈ మారణాయుధాలతో ఎలా యూనివర్సిటీలోకి వచ్చారు, ఇక్కడ భద్రత ఉన్నా కూడా ఎలా లోనికి రాగలిగారు అనే విషయం మీద ప్రధానంగా దర్యాప్తు జరుగుతూ ఉంది. వాటితో పాటు ఈ కుట్ర జరగడానికి కారణమేమి, ఈ అల్లర్లకు ప్రేరేపణకు జరగడానికి కారణమేనే దాని విధంగా కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో కూడా రెండో రోజు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇక్కడ కారంపూడిలో సిట్ బృందం దర్యాప్తు చేస్తూ ఉంది. ఇక్కడ స్థానిక పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు సిట్ బృందము. ఆ రోజు జరిగినటువంటి సంఘటన, ఈ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఆ రోజు ఈ గొడవ ఏ విధంగా స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ పరిశీలన చేస్తున్నారు. వాటితో పాటు అక్కడ బాంబులు డంపు దొరకడం, ఆ బాంబులు నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తయారు చేయించారు, దీనికి సంబంధించిన వివరాలు, ఆ నాటు బాంబులు తయారు చేసే మెటీరియల్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందనే దాన్ని తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్టుగా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పాత నేరస్తుల జాబితా కూడా వెలికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బాంబు మేకర్స్ అనేది అరుదుగా ఉంటారు. రాయలసీమ ప్రాంతంలో అయితేనే, పల్నాడు ప్రాంతంలో అయితేనే మరికొన్ని చోట్ల మాత్రమే ఈ నాటు బాంబులు తయారు చేసేటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. వారు ఎక్కడి నుంచి తెప్పించారు ఈ నాటు బాంబులు తయారు చేసేవారు అనే దాని మీద కూడా కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాడిపత్రిలో ప్రధానంగా చూస్తే కనుక పోలీసులు అక్కడ విధ్వంసకాండలో పాల్గొనడం, దాని మీద కూడా ప్రధానంగా సిట్ బృందం దర్యాప్తు చేస్తూ ఉంది. ఆ పోలీసులకు అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరమే ఉంది అనేది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంలో అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను, కంప్యూటర్లను, వాటి ల్యాప్టాప్లను, తదితర సామాగ్రి అన్నింటినీ ధ్వంసం చేయడంలో పోలీసులు ప్రధానంగా వ్యవహరించిన తీరు, ఆ తీరు మీద సిట్ బృందం అయితే కనుక ఒక విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి పోలీసు మెన్నును ప్రోత్సహించింది ఎవరు, దానికి సంబంధించి ఎవరైనా అధికారుల పాత్ర ఉందా, అధికారులు ప్రలోభాలకు గురయ్యారా, డబ్బులు చేతులు మారాయా అనే దాని మీద కూడా ప్రధానంగా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఈ రాళ్ల దాడికి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్ద నివాసాల వద్ద ఉన్నటువంటి జూనియర్ కాలేజీ గ్రౌండ్ లోకి జరిగినటువంటి ఒక యుద్ధాన్ని తలపించేటువంటి రాళ్ల దాడి, దానికి సంబంధించి కూడా ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. అక్కడ ఎవరెవరు పాల్గొన్నారు దాని మీద ఈ 3 చోట్ల ఇప్పటి వరకు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ కూడా ఇదివరకే అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సీసీ కెమెరాల్లో ఏవైతే రికార్డింగ్ అయ్యా ఆ విజువల్స్ అన్నింటినీ పరిశీలిస్తున్నారు. వీటితో పాటు మరికొందరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అతనికి సంబంధించినటువంటి బంధుమిత్రులు కొంతమంది పరారీ కావడము, అంతేకాకుండా పలు చోట్ల సెక్యూరిటీని వదిలిపెట్టేసి సెక్యూరిటీ కళ్లుగప్పి ఇతర ప్రాంతాలకు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోవడము, దీని వెనక సహకరించిన అధికార యంత్రాంగం ఎవరు అనే దాని మీద కూడా కూపీలాగుతూ ఉన్నారు. వీరు ఎక్కడ తలదాచుకున్నారు, ఎక్కడ ఉన్నారు అనే విషయం మీద కూడా వెంటనే వాళ్ళ ఆచూకీ రాబట్టాలా అని చెప్పేసి సిట్ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను ఏమేమి ఆధారాలు సేకరించామనే దాని మీద సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి బ్రిజ్లాల్తో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ఆయన చేసేటువంటి
సలహాలు ఆదేశాలు తీసుకుంటూ వాటిని అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి అంశంలో కూడాను ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా ఇరు పార్టీలు ఇచ్చినటువంటి ఆధారాలు ఫిర్యాదులు దానికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఆరోపణల మీద కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. అలాగే విజయ్ చంద్రన్ ఒక నివేదికను కూడా సమర్పించబోతోంది. సిట్ ఎప్పటిలోగా ఈసీకి సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే హింస జరిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో రీక్రియేట్ చేసే అవకాశం ఉందా? హింస జరిగిన ప్రాంతాల్లో అన్నిటికీ సిట్ బృందం వెళ్లి కూలంకుషంగా ప్రాంతాలన్నింటినీ పరిశీలించడంతో పాటు అక్కడ అల్లర్లు చేయడానికి ఉపయోగించినటువంటి పెట్రోల్ బాంబుకు సంబంధించినటువంటి ఏవైతే కనుక మెటీరియల్ ఉన్నాయో వాటితో పాటు రాళ్ల దాడులకు సంబంధించినటువంటిది, తర్వాత ఆ బాంబు దొరికినటువంటి నాటు బాంబులు, తర్వాత కత్తులు, గొడ్డళ్లు, రాడ్లు, వీటన్నిటి రాళ్లను కూడా పరిశీలించడం జరిగింది. ఎవరెవరు ఎక్కడి నుంచి వేశారు, ఏ యాంగిల్లో వేశారు, ఎటువైపు నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళు విస్తీర్ణ ప్రాంతం ఏది, ఇవన్నింటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత దర్యాప్తును 48 గంటల్లోగా సమర్పించాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టైం వేస్ట్ కాకోకుండా దీనికి సంబంధించినటువంటి నివేదికను సిద్దం చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. వీటన్నిటి కూడాను ఈ రోజు సాయంత్రంలోగా ఎన్నికల కమిషన్ కు అందజేసే అవకాశం ఉంది. ఒకవేళ లేకుంటే కనుక నివేదిక అంతటినీ కూడాను ఈ రోజు సాయంత్రానికో రాత్రికో పూర్తి స్థాయిలో తయారు చేసిన తర్వాత రేపు ఉదయం ఎన్నికల కమిషన్ కైనా కూడా దీనికి సమర్పించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.